హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ సహజసిద్ధమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ఇప్పుడు ఈ చెప్పే రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. దీనికోసం మనం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ముందుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక 2 స్పూన్ల టీ పొడి వేయాలి. ఇప్పుడు మనం టీ డికాషన్ తయారు చేసుకుంటున్నాం. టీ డికాషన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో కెఫిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుల్లోకి చొచ్చుకుపోయి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధిని నిరోధిస్తాయి. నల్లగా ఉండే జుట్టును ప్రకాశవంతం చేస్తుంది. తెల్ల జుట్టు ఉంటే నల్లగా మారుస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి టీ డికాషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనిలో జుట్టు రాలటానికి కారణమైన డిహెచ్టి అనే హార్మోన్ను నిరోధించటానికి సహాయపడుతుంది. జుట్టును స్కాల్ప్కి దృఢంగా ఉంచటానికి ఈ టీ డికాషన్ చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లకు పోషణ బలాన్ని ఇస్తుంది. ఇక టీ డికాషన్ తయారైపోయింది కదా. ఈ టీ డికాషన్ని మనం ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇక బౌల్లో వడగట్టాక దీనిలో మనం నిమ్మరసం కలపాలి. నిమ్మకాయ, టీ పొడి మనకి ఇంటిలో ప్రతిరోజు అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవటం ఇబ్బంది ఏమీ ఉండదు. 1 అరచెక్క నిమ్మరసాన్ని పిండాలి. నిమ్మరసం చుండ్రు సమస్య ఉంటే తొలగిస్తుంది. విటమిన్ బి, విటమిన్ సి, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు సమస్యను తొలగించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. ఇక దీనిలో 1 స్పూన్ షాంపూ వేయాలి. మన జుట్టుకి ఎంత పడుతుంది అనుకుంటే అంత వేసుకోవాలి. ఇక్కడ మనం 1 స్పూన్ వేస్తున్నాం. షాంపూ వేసి బాగా కలపాలి. జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం. ఆ చుండ్రు సమస్యను తగ్గించడానికి నిమ్మకాయ బాగా సరిపోతుంది. మనం షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటాం కదా, అలా షాంపూతో తలస్నానం చేయకుండా ఈ విధంగా టీ డికాషన్లో నిమ్మరసం, షాంపూ కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. షాంపూని ఎప్పుడు తల మీద నేరుగా రుద్దకూడదు. షాంపూ ఎక్కువగా వాడకూడదు. ఇక మనం షాంపూ వాడాం కదా, షాంపూ బదులు దీనిలో కుంకుడుకాయ రసం కూడా కలుపుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అద్భుతమైన రెమెడీని జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. టీ డికాషన్లో ఉన్న లక్షణాలు: టీ డికాషన్, షాంపూ, నిమ్మరసం ఈ 3 మనకి ఇంటిలో అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహించడమే కాకుండా తెల్ల జుట్టు ఉంటే నల్లగా మారుస్తుంది. కాబట్టి ఈ రెమెడీ 2 రకాలుగా సహాయపడుతుంది. మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.